తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చిత్తూరు టౌన్ లో దొంగల గ్యాంగ్ హల్చల్ చేశారు. సినిమా తరహాలో ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. చిత్తూరు పట్టణంలోని గాంధీ రోడ్డు ప్రాంతంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలో ఉన్న పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ మాల్లో యజమాని ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. అనంతరం తమతో తెచ్చుకున్న గన్స్ తో కాల్పులు జరిపారు. దీంతో వెంటనే యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దుండగుల కోసం పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గాంధీ రోడ్డు కాల్పుల మూతతో దద్దరిల్లింది. అక్కడ ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుందా అనేటట్లు స్థానికంగా కాల్పులు, పోలీసులు రంగప్రవేశంతో హడావిడి కనిపించింది. గాంధీ భవన్ రోడ్లోని పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ యజమాని ఇంట్లోకి ఉదయం 6:30 గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. అనంతరం ఇంట్లోని కుటుంబ సభ్యులను బెదిరించారు. ఆ తర్వాత యజమానిపై దాడి చేశారు. అయితే దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. అయితే భవనంపై నుంచి ఓ దొంగ కిందికి దూకాడు. ఈ ఘటనలో దొంగకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 5 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. మరో 5 దొంగలు ఇంట్లో నక్కినట్లుగా సమాచారం. దీంతో 5 కోసం ఆ భవనం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఈ దొంగల ముఠా ఎక్కడి నుంచి వచ్చారు, అసలెవరు అనే కోణంలో అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ ఘటనతో చిత్తూరు టౌన్ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైందని చెప్పుకోవచ్చు. గుచ్చేసినాడు, ఆయన అరిచినాడు. దానిలో కొంతమంది సింగిల్ గా పోయినా పైన ఎక్కి చూస్తే పనుకున్నాడు. వాళ్ళు ఎక్కిన ఒకరిని పెట్టినా గండి ఉంది, వాళ్ళు ఎక్కిన ఒకటి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 3 కింద ఉన్నారు. నేను దూకి పైన పోయే లోపల మొత్తం 5 మంది వచ్చి మళ్ళీ వెనకాల వచ్చినారు. దాని లోపల నాకు కత్తి పెట్టేసినారు. మళ్ళీ ఎక్కి వెనకపోతుంటే కన్ను కలిపి కింద పడినాడు. దాని తర్వాత కత్తి ఇచ్చిన మళ్ళీ అన్ని సార్ వాళ్ళని మా వాళ్ళని 6 మంది కింద నుంచి 6 మంది ఉన్నారు లోపల. 4 పెట్టినాము, లోపల ఉన్నారు. పిస్టల్ చూపిస్తే లోపల సైడ్ వచ్చేసి